సౌరవ్ గంగూలీ మన ఇండియన్ ఎక్స్ కెప్టెన్. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆయన్ని దాదా అని ఇష్టంగా పిలుస్తుంటారు. అప్పటి మన ఇండియన్ టీంలో ఈయన ఒక డేరింగ్ అండ్ అగ్రెసివ్ ప్లేయర్. అలాంటి డేరింగ్ పర్సన్ని ఒక గోస్ట్ భయపెట్టించిందని మీలో ఎంతమందికి తెలుసు? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విషయంలోకి వస్తే గంగూలీ భయంతో పారిపోయాడంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజంగా జరిగింది. అండ్ ఈ విషయాన్ని స్వయంగా సౌరవ్ గంగూలీ గారే ఒక సందర్భంలో చెప్పారు. అది ఏంటంటే 2002లో టీమిండియా ఇంగ్లాండ్ టూర్కి ఒక సిరీస్ కోసం వెళ్ళింది. అప్పుడు టీమిండియా ప్లేయర్స్ కోసం డెహ్రాంలోని హాంటెడ్ క్యాసిల్గా పేరొందిన లూమ్లీ క్యాసిల్లో స్టే ఏర్పాటు చేశారు. ఆ హోటల్ చూడడానికి చాలా అందంగా అండ్ పెద్దగా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. కెప్టెన్గా ఆయనకు ఒక సూట్ ఇచ్చారు అండ్ అది చాలా బాగుందని అండ్ ఆ రూమ్లో లేనిదంటూ ఏమీ లేదని ఆయన చెప్పారు. ఆ రూమ్ ఆయనకి చాలా బాగా నచ్చింది. కానీ అదే రూమ్లో ఆయన మర్చిపోలేని ఒక సంఘటనను ఎదుర్కొంటాడని ఆయనకు అప్పటికి తెలియలేదు. గంగూలీ ఆ రోజు ట్రైనింగ్ ఫినిష్ చేసుకొని ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. డిన్నర్ చేసి కర్టన్స్ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి ఆయన పడుకున్నారు. కానీ ఆయనకి సరిగ్గా నిద్ర పట్టలేదు. పడుకున్న కొద్దిసేపటికే ఏదో ట్యాప్స్ ఆన్ అయ్యి వాటర్ పోతున్న సౌండ్ వినిపించింది. సో ఆయన లేచి లైట్స్ ఆన్ చేసి ట్యాప్స్ ఆఫ్ చేయడం మర్చిపోయానేమో అని ఆఫ్ చేయడానికి వెళ్తారు. బట్ వెళ్ళి చూస్తే ట్యాప్స్ ఆల్రెడీ ఆఫ్లో ఉన్నాయి. తనేమైనా కలగన్నాడేమో లేదా ఆ సౌండ్ పక్క రూమ్లో నుంచి వస్తుందేమో అని ఒక్కసారి అన్నీ ఆఫ్ చేశాడో లేదో చూసి మరీ పడుకున్నాడు. రూమ్ అంతా ఫుల్ సైలెంట్గా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ సౌండ్స్ మళ్ళీ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆయన మళ్ళీ లేచి చూస్తే స్టిల్ ట్యాప్స్ అన్నీ ఆఫ్లోనే ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆయనకి అర్థం కాలేదు అండ్ దాని ద్వారా నిద్ర పట్టడం లేదు. ఆ నెక్స్ట్ మార్నింగే మ్యాచ్ కూడా ఉంది. సో ఆయనకి రెస్ట్ చాలా అవసరమని లైట్స్ ఆన్లోనే పెట్టి పడుకున్నాడు. కానీ లైట్స్ ఆన్లో ఉన్నంతసేపు రూమ్ అంతా ఫుల్ సైలెంట్గా ఉంది అండ్ ఆ సైలెన్స్ని ఆయన చూడలేక ఇలాగే లైట్స్ ఆన్లో ఎంతసేపు పెట్టి పడుకుంటాం అని సౌండ్స్ కూడా రాలేదు కదా అని లైట్స్ మళ్ళీ ఆఫ్ చేసి ఆయన పడుకుంటారు. లైట్స్ ఆఫ్ చేసిన కొన్ని నిమిషాలలోనే మళ్ళీ వాటర్ సౌండ్ రావడం స్టార్ట్ అయింది. అది వినగానే గంగూలీ గారు ఆయన బెడ్ నుంచి దూకి రూమ్లో నుంచి బయటికి పరిగెత్తారు. ఆయనకి చాలా భయం వేసి ఆ రూమ్లో ఇక ఉండలేక ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ అయిన రాబిన్ సింగ్ రూమ్ డోర్ నాక్ చేసి ఈ రోజు నైట్ నేను మీ రూమ్లో పడుకోవచ్చా అని అడిగాడంట. అయితే రాబిన్ సింగ్కి విషయం చెప్పలేదు. ఎందుకంటే గంగూలీ గారు ఒక కెప్టెన్ కావడం వలన తను ఒక గోస్ట్కి భయపడ్డాడు అని అనుకుంటారని చెప్పలేదు. రాబిన్ సింగ్ ఓకే అనడంతో గంగూలీ గారు నైట్ అంతా ఆయన రూమ్లోనే స్టే చేశారు. అప్పటి నుంచి ఆ లూమ్లీ క్యాజిల్ వైపు గంగూలీ గారు అస్సలు చూడలేదు. 2004లో వెస్టిండీయన్స్ అండ్ 2005లో ఆస్ట్రేలియన్స్కి కూడా సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ ఎదురైందని విని ఆ ప్లేస్లో నిజంగానే ఏదో ఉందని ఆయన ఫిక్స్ అయిపోయారు. ఇలా సౌరవ్ గంగూలీ గారు ఒక భయంకరమైన నైట్ని గడిపి తన లైఫ్లో మర్చిపోలేని ఒక సంఘటనని చూశారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని స్టోరీస్ అండ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.